హలో అండి, ఈరోజు సిటీ ట్రిప్ వచ్చేసి డే 3. మేమైతే సంభాజీ నగర్ వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. సంభాజీ నగర్ అంటే ఔరంగాబాద్ అండి. మేము ఇలా వెళ్దామని చెప్పేసి నేను నైట్ అయితే వెహికల్ అయితే బుక్ చేసుకున్నామండి. మాకు వెహికల్ ప్రైస్ వచ్చేసి ఎంత పడిందంటే 4800 అయితే పడిందండి. వాళ్ళు చెప్పడం అయితే 5500 అయితే చెప్పారు. మా వాళ్ళు అయితే 4800 అయితే అడిగారు. మేమైతే టోటల్ 10 మెంబర్స్ అయితే వెళ్తున్నామండి. ఈ రోజు మాకు ఈ ట్రిప్ లో ఏం చూపిస్తారో చూపిస్తాను రండి. ఇదైతే సంభాజీ నగర్ దర్శనం అండి. ఫస్ట్ అయితే గృణేశ్వర్ చూపిస్తారు, తర్వాత అయితే భద్రమాత చూపిస్తారు, ఇంకా ఎల్లోరా కేవ్స్ కూడా చూపిస్తారు. ఈ మూడిటితో పాటు మేమైతే మినీ తాజ్ మహల్ కూడా చూపించమని అడిగామండి. ఇవన్నీ అయితే ఔరంగాబాద్ లో అయితే ఉన్నాయండి. వీటితో పాటు సెన్సింగ్నాపూర్ ఒకటి ఎక్స్ట్రా తీసుకెళ్ళమని అయితే అడిగాము. యాక్చువల్లీ ఇక్కడ నుంచి సెన్సింగ్నాపూర్ అయితే 150 రూపీస్ తీసుకుంటారనండి పర్ పర్సన్ ఈచ్. మేమైతే రేపు శనివారం కదా, సో చాలా రష్ గా ఉంటుందని చెప్పి ఈ రోజే వెళ్ళొచ్చేద్దాం అని అయితే అనుకున్నాము. సో దాన్ని ఈ ట్రిప్ లోనే ఇంక్లూడ్ అయితే చేసుకున్నామండి. మేమైతే 14 సిట్టింగ్ వెహికల్ అయితే మాట్లాడుకున్నామండి. మామూలుగా అయితే 9 సిట్టింగ్ వెహికల్ ఉంటుందంట. మేమైతే 10 మెంబర్స్ ఉన్నాం కదా, మళ్ళీ ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. పిల్లలతో ఉన్నప్పుడు అలా అడ్జస్ట్ అవ్వడం పాసిబుల్ అవ్వదు కదా, సో మేమైతే 14 సిట్టింగ్ వెహికల్ అయితే మాట్లాడుకున్నామండి. 9 సిట్టింగ్ వెహికల్ కి అయితే 500 తక్కువ అవుతుందంట. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇలా అన్ని కలిపి మాట్లాడుకోవచ్చు అండి, మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. మేమైతే ఈ రోజు ట్రిప్ లో ఫస్ట్ భగవతీదేవి మందిర్కి అయితే వచ్చామండి. బయట చూసారు కదా ఎలా ఉందో, లోపల కూడా చూద్దాం రండి. ఇక్కడైతే షాప్స్ కట్టే ఏమీ తీయలేదండి. మేమైతే ఎర్లీగా వచ్చేసిన వాళ్ళ అనుకుంటా. గుడి అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. గుడి అయితే చూడడానికి చాలా బాగుందండి. విశాలంగా ఉందండి. గుడి ప్రాంగణం మొత్తం చాలా పెద్దగా ఉందన్నమాట. లోపల అమ్మవారి విగ్రహం కూడా చాలా తేజవంతంగా ఉంది. అయితే 9 అమ్మవార్లు అయితే ఉన్నారండి. ముందు అమ్మవారి పేరు అయితే తులజాభవాని, తర్వాత అమ్మవారి పేరు అయితే రేణుకాదేవి, తర్వాత అమ్మవారి పేరు అయితే భగవతీదేవి, తర్వాత అమ్మవారి పేరు అయితే సప్తశృంగి దేవి. ఈ 9 అమ్మవారు అయితే ఒకే గుడిలో అయితే ఉన్నారండి. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈరోజు శుక్రవారం కదా, అలంకారంతో చాలా అందంగా కనిపిస్తున్నారు. అమ్మవారు కాబట్టి అమ్మవారి ఎదురుగా తాబేలు ఇంకా సింహం అయితే ఉంచారండి. అందరూ అమ్మాయిని చూసి దర్శనం చేసుకున్నారు కదా. నెక్స్ట్ మేమైతే సెన్సింగ్నాపూర్ వెళ్తున్నామండి. అక్కడ కూడా మీకు ఎలా ఉందో చూపిస్తాను పదండి. మేమైతే సెన్సింగ్నాపూర్ వచ్చేసామండి. ఇక్కడైతే శనీశ్వర స్వామి ఉంటారు. ఇదైతే శనీశ్వర స్వామి వారి దేవస్థానం. ఇక్కడైతే చాలా రష్ గా ఉందండి. నేనైతే ఇంత రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమైతే చాలా ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరిపోయాము. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నామండి. లోపలైతే గుడి అంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండదంట. శనీశ్వర స్వామి విగ్రహం అయితే ఉంటదని అయితే విన్నాను. నాకు తెలీదు, లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదైతే గేట్ నెంబర్ 1 లోంచి మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. మన అందరిపైన శనిదేవుడు అనుగ్రహం అయితే ఉండాలండి. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాము. విగ్రహం అయితే ఇలాగే ఉంటుందండి. లోపల అయితే వీడియో తీస్తారో తీయలేదో, మేమైతే మీకు అందరికీ చూపించడానికి అయితే వీడియో తీస్తున్నాము. మీ అందరూ కూడా చూడండి. ఇందాక చెప్పాను కదండి, గుడి అంటూ ఏమీ ఉండదు, ఇలా విగ్రహమే ఉంటుందని. లోపల కూడా మనకి ఇలా ఓన్లీ విగ్రహమే ఉంటుందండి. వెళ్ళి ఇలా అభిషేకం చేసుకునే వాళ్ళు అయితే అభిషేకం అయితే చేసుకుంటారు నూనె వేసుకొని. మీరందరూ కూడా స్వామిని చూసి అయితే దర్శనం చేసుకోండి. మనం అభిషేకం చేసుకోవాలంటే టికెట్ అయితే తీసుకోవాలండి. ఇదైతే బయట నుంచి అన్నమాట. ఎంట్రన్స్ అయితే చూడడానికి చాలా పెద్దగా చాలా బాగుందండి. లేడీస్ అయితే ఇటువైపు నుంచి వెళ్ళాలి, మీరు అటువైపు నుంచి రండి. ఇక్కడ శనీశ్వర స్వామికి ఆయిల్ తో అభిషేకం చేస్తారండి. మేము కూడా అభిషేకం చేద్దామని ఒక ఆయిల్ బాటిల్ అయితే తీసుకున్నాము. గుడి బయట కూడా చాలా షాప్స్ లో ఆయిల్ అయితే అమ్ముతున్నారు. మేమైతే శనిదేవుడి మీద వేయడానికి అయితే నూనె అయితే తీసుకున్నామండి. ఇక్కడ జనం అయితే చాలా మందే ఉన్నారండి. పైన మనం దేవుడి దగ్గరికి వెళ్ళి స్వయంగా మన చేతులతో మనమే అభిషేకం అయితే చేసుకోవచ్చు. అలా చేసుకోవాలంటే టికెట్ అయితే తీసుకోవాలండి. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ కి 500 రూపీస్ అండి. టికెట్ తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద ఆయిల్ వేసుకోవడానికి కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు. చాలా మంది అయితే అక్కడైతే వేసుకుంటున్నారు. అభిషేకం చేసుకోవడానికి అని చెప్పి మేమైతే పైకైతే వెళ్ళాం కానీ అండి, అక్కడికి వెళ్ళాక ఆయిల్ బాటిల్ మూత అయితే రాలేదు. మా అలాంటి వాళ్ళు ఉంటారనేమో అక్కడైతే ఒక ఓస్ అయితే పెట్టారండి ఆయిల్ బాటిల్ కి చిల్లు పెట్టుకోవడానికి అని చెప్పి.
ఇప్పుడు మేమైతే లోపల అభిషేకం చేసుకొని అయితే బయటకి అయితే వెళ్తున్నామండి. ఇదైతే ఎగ్జిట్ దారి. ఎంట్రీ ఒకవైపు నుంచి, ఎగ్జిట్ అయితే ఇంకో వైపు నుంచి అన్నమాట. లోపల ఎంత రష్ ఉన్నా కానీ దేవుడి దగ్గర వెళ్ళేటప్పుడు మాత్రం ఖాళీగానే ఉందండి. నేనైతే ఇంత రష్ చూసి దర్శనం ఎంతసేపు అవుతుందో ఏంటో అనుకున్నాను. ఇవైతే హోమగుండాలండి. ఇక్కడైతే హోమాలు అయితే జరుగుతాయి అనుకుంటా. అలాంటి హోమగుండాలు అయితే చాలా ఉన్నాయండి. ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అన్ని వేరేలా ఉన్నాయన్నమాట, మన సైడ్ అట్లా లేవు. ఇదైతే ఇప్పుడు మేము అలా బయటికి వెళ్తున్నాం అనమాట. మొత్తం ఆలయం అంతా కూడా చాలా బాగుందండి, కన్స్ట్రక్షన్ అది కూడా. ఇంత జనం ఉన్నా కానీ మనకి పీస్ఫుల్ గా అయితే ఉంది. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారు. ఇవైతే నవగ్రహాల మండపాలండి. చూడడానికి చాలా బాగున్నాయి కదా, చాలా వెరైటీగా అయితే కట్టారు. చూడడానికి కూడా చాలా కొత్తగా అయితే అనిపిస్తుంది. హాయ్ అండి, ఇందాక చెప్పాం కదా నెక్స్ట్ మినీ తాజ్ మహల్కి వెళ్తున్నామని. మినీ తాజ్ మహల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే ఇక్కడ టికెట్స్ తీసుకోవాలంట. ముందు మేమైతే టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేశారండి. దీన్ని యూస్ చేసి కూడా మనం అయితే టికెట్ అయితే తీసుకోవచ్చంట. నార్మల్గా అయితే మనకి ఆఫ్లైన్లో తీసుకుంటే టికెట్ ప్రైస్ 25 రూపీస్ పడుతుందంట. అదే ఆన్లైన్లో అయితే ఓన్లీ 20 రూపీసే పడుతుందంట. మనకి క్యూ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా తీసుకోవడం అయితే బెస్ట్ అండి, క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేసిన వల్ల. ఇప్పుడు మేమైతే టికెట్స్ తీసుకోవడానికి ఇంకా అని చెప్పేసి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేమైతే టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. మనం ఏమైనా లగేజెస్ స్టోర్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ లగేజ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడైతే మనం స్టోర్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళొచ్చు. 9 tickets. ఫారినర్ ఎంట్రీ టికెట్ అయితే స్పెషల్ రేట్ ఉందండి. 9 tickets తీసుకున్నామండి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి 225 రూపీస్ అయింది. ఇదైతే ఇక్కడ లొకేషన్ మ్యాప్ అండి. మనం దీన్ని అయితే మినీ తాజ్ మహల్ అని పిలుస్తాం కదా, దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసి బీబీ కా మక్బారా. టికెట్స్ తీసుకున్నాం కదండి, పదండి ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ అయితే బాగుంది, చాలా బాగుంది. మేమైతే ఒరిజినల్ తాజ్ మహల్ దగ్గరికి కూడా వెళ్ళామండి. అప్పటికైతే మాకైతే ఛానల్ అయితే లేదు. సో అప్పుడైతే మాకు ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి అవకాశం అయితే లేదనమాట. ఇప్పుడైతే మీరందరూ కూడా చూస్తారని చెప్పి అయితే డీటెయిల్గా వీడియోస్ అయితే తీస్తున్నాము. మా షన్ను చూసారా తాజ్ మహల్కి వస్తున్నానని ఎంత ఎగ్జైట్ అవుతుందో. షన్ను కమ్ 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 షన్ను. అబ్బా మా వాళ్ళందరూ తాజ్ మహల్ చూడడానికి చాలా ఎగ్జైట్ అవుతున్నారు, మా పిల్లలతో సహా. మా ముగ్గురు పిల్లలతో తాజ్ మహల్కి ఇదే ఫస్ట్ టైం రావడం మేము. మా షన్ను చూడండి ఎంత అలా నవ్వుకుంటూ వచ్చేస్తుందో తాజ్ మహల్ చూడడం. కానీ ఏదో ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ ని కాపీ పేస్ట్ చేసినట్టు ఇక్కడ ఉందండి. తాజ్ మహల్ చూడడానికి అయితే స్కూల్ నుంచి చిన్నపిల్లల్ని అయితే తీసుకొచ్చారండి. వాళ్ళైతే ఎంత ఎగ్జైట్ గా వెళ్తున్నారో తాజ్ మహల్ చూడడానికి. ఈ తాజ్ మహల్ అయితే ఔరంగజేబ్ కట్టించాడంటండి. ఔరంగజేబ్ మొదటి భార్య కోసం అయితే దీన్ని అయితే కట్టించారంట. ఆయన భార్య అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. వాళ్ళకి 5 మంది సంతానం అంటండి. 5గురు పుట్టాక 5వ తను పుట్టాక ఒక నెలకైతే ఆవిడకి ఒంట్లో బాగోకైతే చనిపోయిందంట. ఆవిడకి గుర్తుగా ఏం కట్టించాలా అని ఆయన ఆలోచిస్తుండగా వాళ్ళ నాన్నగారు షాజహాన్ కట్టించిన తాజ్ మహల్ అయితే గుర్తొచ్చిందంట. వాళ్ళ అమ్మగారి కోసం వాళ్ళ నాన్నగారు కట్టించిన దాని కింద ఈయన కూడా వీళ్ళ వైఫ్ కోసం కట్టిద్దామని చెప్పి అయితే దాన్ని కాపీ చేసి ఇక్కడైతే సేమ్ అలాగే అయితే కట్టించారండి. ఏదైనా ఒరిజినల్ ఒరిజినల్ తాజ్ మహల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఒరిజినల్ దానికి ఏమాత్రం తీసిపోదండి. ఒరిజినల్ తాజ్ మహల్ అయితే వైట్ గా కనిపించే ప్రతి పార్ట్ పాలరాయేనండి, అంత బాగుంటుంది అది. ఇదైతే కొంచెం పాలరాయి, కొంచెం అయితే పెయింట్ అలా ఉందన్నమాట. ఇదేనండి ఔరంగజేబ్ వాళ్ళ భార్య సమాధి. నెక్స్ట్ అయితే మేము భద్రమావతి టెంపుల్ కి అయితే వెళ్ళాము. మనం మామూలుగా ఎక్కడైనా నుంచున్న హనుమంతుని చూస్తాం, కూర్చున్న హనుమంతుని చూస్తాం, లేదా పర్వతం పెట్టుకుని ఎగురుతున్న హనుమంతుని చూస్తాం. ఇక్కడ హనుమంతుడు అయితే మనకు పడుకుని దర్శనం అయితే ఇస్తారు. టెంపుల్ కి వెళ్ళగానే ఆంజనేయ స్వామి ముందర అయితే మగవాళ్ళ దర్శనం చేసుకోవాలి, ఆ పక్క నుంచి అయితే ఆడవాళ్ళ దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఆడవారు స్వామికి ఎదురుగా నిలబడి అయితే దర్శనం చేసుకోకూడదంటండి. అందుకని ఆడవారి కోసం అయితే సెపరేట్ గా పక్కన ఇంకో లైన్ అయితే ఉందండి.
మనకి ఇక్కడ ఆడవారికి స్వామి అయితే పక్క నుండి కనిపిస్తారు. భద్రమారుతి గుడిలో దర్శనం అయ్యాక మేమైతే నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఎల్లోరా కేవ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఎల్లోరా కేవ్స్ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. అదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. దాన్ని అయితే ఎవ్వరూ అసలు మిస్ కాకుండా అయితే చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.